హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మధు మాట్లాడుతూ ఉండగానే అమృత లేచి చాలా ఫాస్ట్గా వచ్చి మధుని టైట్గా హక్ చేసుకొని, నువ్వెంత అమాయకురాలొదినా, నీ సొంత చెల్లి నీ మీద దాడి చేస్తున్నా ఏమీ తెలియక ఎంత ప్రేమని పంచుతున్నావు. అనన్య మంచిదే, కానీ తను చేసే పనులేవి అస్సలు నచ్చలేదు. మొత్తం విన్నాను. నీకు తెలియకుండా ఉండేందుకు అన్నయ్య ఎంత కేర్ తీసుకుంటున్నాడు నీ మీద, ఎంత ప్రేమ ఉంది. మీ ఇద్దరూ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి, ఎప్పటికీ ఇలానే ఉండాలి, మీ మధ్యలోకి ఎవ్వరూ రాకూడదు అని అమృత అనుకుంది. ఏంటమ్మా నన్ను 10 ఏళ్ల తర్వాత చూసినట్టు హక్ చేసుకున్నావు అని మధు అడగడంతో అమృత దూరం జరిగి చిన్న నవ్వుతో, ఏం లేదు, అయినా నేనేమీ రంజిత్ గురించి ఆలోచించట్లేదు, అందరి గురించి ఆలోచిస్తున్నా అని అమృత అనడంతో, అబ్బచ్చా నమ్మాలా? సరే అయితే ఏం ఆలోచిస్తున్నావు అందరి గురించి? అందరి గురించి పక్కన పెట్టు, మా సుబ్బు అన్న గురించి చెప్పు అని మధు అడిగింది. మీ సుబ్బు అన్నయ్య గురించా అని అమృత ఆశ్చర్యంగా అడగడంతో, నువ్వేగా అందరి గురించి అన్నా, అందరిలో మా సుబ్బుగాడు ఉన్నాడుగా, వాడి గురించి ఏం ఆలోచించావో చెప్పు, లేదంటే నువ్వు మీ ఆయన గురించి ఆలోచిస్తున్నట్టే అని మధు నడుం మీద 2 చేతులు పెట్టుకొని అడగడంతో, చెప్తాన్రా అని మధు చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి ఎదురుగా కూర్చొని తన 2 చేతులు పట్టుకొని, చెప్పనా అని అడిగింది. చెప్పమనేగా చెప్పింది, మళ్ళీ చెప్పనా అంటావేంటి అని మధు మరింత క్యూట్గా అడగడంతో అమృత నవ్వింది. చెప్పు అని మధు అనడంతో, ఏం చెప్పాలి, మీ అన్నయ్య కాలు త్వరగా కోలుకుంటున్నా పాపం కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. అందరం చాలా సరదాగా గడుపుతుంటే తను మనతో సరదాగా గడుపుతూనే తన నవ్వులో తన నొప్పిని దాచేస్తున్నాడు. అదే నాకు బాగా అర్థమైంది అని అమృత చెప్పింది. సరే కానీ నార్మల్గా అడుగుతున్నాను, అంటే నా అన్నయ్య అంటే నాకు గొప్ప కాబట్టి ఏం మాట్లాడను, కానీ నువ్వు చెప్పు, సుబ్బు అన్నయ్య మంచివాడేనా? అంటే ఒక బయట అమ్మాయిగా నువ్వు చూసినప్పుడు వాడు ఒక అమ్మాయికి పర్ఫెక్ట్ అబ్బాయి అవుతాడా లేదా, ఏమైనా మార్చుకోవాల్సింది ఉందా అని మధు అడిగింది. నిజం చెప్పాలంటే సుభాష్ బావ అన్నింటిలో పర్ఫెక్ట్. అంటే మరి ఓవర్గా జనరేషన్ ఫాలో అవ్వడు, అలా అని ఓల్డ్ జనరేషన్ కూడా కాదు, కాస్త మా అమ్మా నాన్న జనరేషన్లా బిహేవ్ చేస్తాడు మంచిగా. నాకు తెలిసి ప్రతి అమ్మాయికి ఇలాంటి అబ్బాయి అయితేనే పర్ఫెక్ట్. ఎందుకంటే ఓవర్గా జనరేషన్ ఫాలో అయ్యే అబ్బాయి ఆ అమ్మాయిని ఎందుకు పట్టించుకుంటాడు, టెక్నాలజీని పట్టించుకుంటాడు. లేదా మరీ ఓల్డ్ జనరేషన్ అయితే వచ్చే అమ్మాయిని కట్టుదిట్టం చేస్తూ తన బౌండరీస్ని దాటకుండా చేస్తాడు. కానీ సుబ్బు బావ అలా కాదు, రెండింటికి మధ్యలో కాబట్టి వచ్చే అమ్మాయికి ఎంత ఫ్రీడమ్ కావాలో అంతా ఇచ్చి తనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అన్నింటికీ మించి చాలా జోవియల్గా మాట్లాడతాడు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. అన్నింటికీ మించి అమ్మ ఎప్పుడూ ఒక మాట అంటుంది, తల్లిని చెల్లిని ప్రేమించేవాడు భార్యని ఖచ్చితంగా గౌరవిస్తాడు అని. అలా చూస్తే సుబ్బు బావ అందులో టాప్ నాచ్. ఎందుకంటే అటు వాళ్ళ అమ్మా నాన్నని ప్రాణంగా చూసుకుంటూనే మరోపక్క నిన్ను అనన్యాని అంతే ప్రేమగా చూస్తాడు. అసలు ఈ కాలంలో గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా ఇలా అమ్మా నాన్న మీద అక్క చెల్లెల మీద ప్రేమని వలగబోసేవాళ్ళు ఎక్కడున్నారు? చాలా తక్కువ. వాళ్ళల్లో సుబ్బు బావ ఒకడు. సో వచ్చే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, ఇది మాత్రం చెప్పగలను అని అమృత చెప్పింది. అమ్మయ్య, మా సుబ్బుగాడు రేపు తాళి కట్టినా తొందరపడి నోరు జారి తన మనసునైతే కష్టపెట్టదు, ఇదైతే పక్కా అర్థమవుతుంది అని మధు అనుకుంటూ, అమ్మో ఒకవేళ మా అన్న బలవంతంగా ఎవరినైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అంటే ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం లేకుండా, అప్పుడు అది కరెక్టే అంటావా అని మధు అడిగింది. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు వదినా, కాకపోతే సమాధానం చెప్తాను విను. బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అంటే కారణం ఏమై ఉంటుందో ముందు ఆలోచించాలి. ఇకపోతే నాకు అర్థమైనంత వరకు సుబ్బు బావ ఒక అమ్మాయి విషయంలో అలాంటి స్టెప్ తీసుకోడు. ఒకవేళ తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా దాని వెనుక బలమైన కారణం ఉండి ఉంటుంది. కాబట్టి తనని ఎట్టి పరిస్థితుల్లో తప్పు పట్టక్కర్లేదు. ఇకపోతే ఏ అమ్మాయినైతే బలవంతంగా తెచ్చుకుంటాడో అది ఆ అమ్మాయి అర్థం చేసుకొని విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ అమ్మాయి కనుక బావని అర్థం చేసుకుంటే బావ మంచితనాన్ని అర్థం చేసుకొని
మూవ్ ఆన్ అయిపోవడం ఖాయం అని అమృత చెప్పింది. మధు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అమ్మయ్య, ఇప్పుడు నాకు ఏ టెన్షన్ లేదు. ఏంటో ఒక పక్క అనన్య పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది, మరోపక్క ఈ పెళ్ళిని నేనే బలవంతంగా ఎలా చేస్తున్నాను. నా తమ్ముడు అలా చేశాడని మీ అన్నయ్య ఇలా చేశాడా అని దేవ్ అడిగితే నేనేం సమాధానం చెప్పాలో అని ఆలోచిస్తూ ఉండగా, ఏమైంది వదినా అని అమృత కదపడంతో ఉలిక్కిపడిన మధు చిన్న నవ్వుతో, ఏం లేదు, అసలు నిన్ను చూస్తే లవ్ మ్యారేజ్ చేసుకునే అమ్మాయిలా అస్సలు కనిపించావు. కానీ రంజిత్ని ఎలా ప్రేమించావు, ఎందుకు ప్రేమించావు అంటే లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా, అది మాత్రం చెప్పకు అని మధు నవ్వింది. అమృత నవ్వి, ఏమో వదినా, అప్పటికి నా వెనుక ఒకరిద్దరు పడ్డ మాట నిజం, కానీ వాళ్ళకి ప్రపోజ్ చేసే ధైర్యం లేదు. ఎందుకంటే నేనేంటో నా బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి బాగా తెలుసు. అన్నయ్య నాన్న కాలేజ్లో అప్పుడప్పుడు కొన్ని ఫెస్ట్లకి స్పాన్సర్ చేసేవాళ్ళు. సో నేను ఎవరో వాళ్ళకి బాగా తెలుసు కనుక నాతో ఎవ్వరూ తప్పుగా బిహేవ్ చేయరు. నాతోనే కాదు, దీపాతో కూడా అంతే. ఇకపోతే రంజిత్ అలా కాదు, నన్ను చూశాక నా వెంట పడ్డం మొదలుపెట్టాక అసలు అది ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. అప్పటికి ధైర్యం చేసి మొదట్లో మంచిగా చెప్పిన నేను తర్వాత కసురుకున్నాను. కానీ ఆ మాటల్ని కూడా పట్టించుకోకుండా తన చిరునవ్వుతోనే సమాధానమిస్తూ నా దగ్గర బాగా తగ్గి ఉండటం నాకు బాగా నచ్చింది. ఏ అమ్మాయి అయినా అదే కదా వదిన కోరుకుంటుంది. మన దగ్గర ఒక అబ్బాయి తన సెల్ఫ్ రెస్పెక్ట్ని, తన ఈగోని, తన యాటిట్యూడ్ని పక్కన పెట్టి మన తండ్రిలా తగ్గి మాట్లాడారు అంటే మన కుటుంబాన్ని మరిపించేస్తారు అనిపిస్తుంది కదా. నాకు అలాగే అనిపించింది. ఇక తను వెంటపడి తన ప్రెజెన్స్ అలవాటైన నాకు తను ఒక్కరోజు రాకపోయినా ఆ ఫీల్ మిస్ అయ్యేదాన్ని. అలా కొంచెం అడిక్ట్ అయ్యాను. ఇంక తర్వాత యాక్సెప్ట్ చేశాను. ఆ తర్వాత రంజిత్ ఎప్పుడూ నాతో తప్పుగా బిహేవ్ చేయలేదు. సో నా చాయిస్ కరెక్ట్ అని అనిపించింది. అందుకే కంటిన్యూ చేశాను అని అమృత చెప్పింది. బయట చాలామంది స్పర్శ దొరుకుతున్నప్పుడు నీ దగ్గర కంట్రోల్గా ఉండడం పెద్ద కష్టమేమీ కాదులే అని మధు అనుకొని, అంటే నువ్వు రంజిత్ గురించి ఎంక్వైరీ చేయలేదా అంటే మంచివాడా చెడ్డవాడా, పాస్ట్లో ఏమైనా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేశాడా, ఇలాంటివి కనుక్కోలేదా అని మధు అడిగింది. వేరే రిలేషన్స్ ఉన్నవాడు పని కట్టుకొని నా వెనుక తిరుగుతాడా? అన్నింటికీ మించి తన గురించి తెలిసాక తను వర్క్లోనే తను ఎంత బిజీగా ఉంటాడో నాకు క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే ఇంట్లో ఒకరికి నలుగురిని చూస్తున్నాను కదా, అలాంటప్పుడు తనకి ఇలాంటి వాటికి టైం ఎక్కడుంటుంది. అలాంటిది టైం తీసుకొని నా వెంట పడడం నాకు నచ్చింది. రేపు పెళ్ళయ్యాక నా టైం నాకు ఇస్తాడు, అలానే తన టైం తీసుకుంటాడు. ప్రతి ఆడపిల్ల ఇదే కదా కోరుకుంటుంది. తను ఎంత బిజీగా ఉన్నా ఆ బిజీలో మనల్ని గుర్తు చేసుకొని కొంచెం టైం మనకిచ్చేయాలి. అలాంటివాడు ఉంటే చాలు కదా అని అమృత చెప్పింది. నువ్వెంత అమాయకురాలు కాబట్టి ఆ చచ్చుమొహం వాడికి పడిపోయావు. వాడేమో రాత్రంతా వేరే దాని పక్కలో పడుకొని పొద్దున్నే లేచి అమాయకంగా మొహం పెట్టుకుని నీ దగ్గరికి వస్తూ ఉంటే నమ్మేశావు. అన్నింటికీ మించి టైం ఇచ్చాడు అంటున్నావు కదా. ఎక్కువ టైం కేటాయించింది అమ్మాయిలకే కదా. అందులో నీకు 1 గంట ముష్టి పడేశాడు. నువ్వేమో పప్పు సుద్దలా ఆ టైం ఇచ్చినందుకు పడిపోయావు. దేవుడా అని మధు తలబాదుకుంటూ, అసలైతే ఆ రంజిత్ కన్నా నా అన్న అందగాడు. ఇంకా క్యారెక్టర్లో అయితే వాడికి మా అన్నయ్యకి 1000 కిలోమీటర్ల దూరం ఉంది. కాబట్టి రేపు పెళ్ళై సుబ్బుగాడు నీ లైఫ్లోకి వచ్చాక, వాడిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాక, రంజిత్ గురించి నీతో నిజం తెలిసాక నువ్వు నాకు దండేసి దండం పెడతావు అని మధు అనుకుంది. అవును, కానీ ఏంటి నువ్వు ఇక్కడికొచ్చావు అని అమృత అడగడంతో, మరేం లేదు, ఒంటరిగా ఉన్నావు కదా, కాస్త నిన్ను పట్టించుకోవాలి అనిపించింది. అయినా రేపో మాపో పెళ్లి చేసుకొని వెళ్ళబోతున్నావు. ఇంత మంచి ఆడపడుచు ఎక్కడ దొరుకుతుంది నాకు? అలాంటప్పుడు నీతో కొన్నాళ్ళు టైం స్పెండ్ చేసి బోలెడన్ని మెమరీస్ వెనుక వేసుకోవడంలో తప్పేంటి అని మధు అనింది. అమృత నవ్వుతూ తన 2 చేతులతో దిష్టి తీసి, వదిన, నిజంగా నేను ఒకప్పుడు చెప్పినట్టు నా ఫ్రెండ్స్ రాబోయే వదిన గురించి 100 చెప్పారు, కానీ అందులో ఒక్కటి కూడా నీ దగ్గర లేదు. నువ్వు ఇంటికి వచ్చాక ఎంత హ్యాపీగా అనిపించిందో. మరో అక్క మా ఇంటికి వచ్చినట్టే అనిపించింది. మా అన్నయ్య భలే అమ్మాయిని చూస్ చేసుకున్నాడు. తన కోసం అంత కష్టపడడంలో తప్పులేదని ఇప్పుడు అర్థమవుతుంది. ఇకపోతే పెళ్ళాక కూడా మన మధ్య దూరం రాదు వదిన. ఖచ్చితంగా పడుకునేలోపు ఒక్క సింగిల్ కాల్ అయినా సరే నా నుండి నీ దగ్గరకు వస్తుంది. జస్ట్ 1 మినిట్ అయినా మాట్లాడతాను. ముఖ్యంగా అమ్మా నాన్నతో మాట్లాడినా మాట్లాడకపోయినా నీతో మాట్లాడతాను.
ఎందుకంటే నీతో అన్నీ షేర్ చేసుకునే అంత చనువు ఉంది. కానీ కొన్ని అమ్మా నాన్నతో చెప్పలేం కదా. కానీ నీతో అలా కాదు, ప్రతిదీ పంచుకోగలను. అలాంటి పర్సన్ నా లైఫ్లో ఎవరంటే అది నువ్వే. ఎందుకంటే అన్నయ్య వాళ్ళతో ఏం చెప్పలేను, దీప చిన్నది, అమ్మా నాన్నతో పిన్ని బాబాయ్తో అన్నీ పంచుకోలేను. ఇక మిగిలింది నువ్వు. నీ దగ్గర మాత్రం నాకు ఆ స్పేస్ దొరికింది. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళబోయే అమ్మాయికి పుట్టింట్లో ఇలా అన్నీ చెప్పుకునేందుకు ఒక మనిషి దొరకడం అదృష్టం తెలుసా. అది నాకు నువ్వే అని అమృత ఎమోషనల్గా ఫీల్ అవుతూ చెప్పింది. మధు చిన్న నవ్వుతో, నీ వెనుక ఎప్పుడూ నేనుంటాను, లైఫ్ లాంగ్. నన్ను నువ్వు అక్క అనుకుంటావో, అమ్మ అనుకుంటావో, లేదా ఆంటీ అనుకుంటావో నీ ఇష్టం. నా దృష్టిలో నువ్వు ఒక్కొక్కసారి నా బిడ్డతో సమానం, ఒక్కొక్కసారి నాకు తోడబుట్టిన దాంతో సమానం. కాబట్టి నిన్ను ప్రొటెక్ట్ చేయడం నా బాధ్యత. నీ గురించి దేవ్ కళ్ళల్లో కన్నీళ్ళు నేనెప్పటికీ చూడకూడదు. అలా చూడకూడదు అంటే నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటాను కూడా అని మధు ఎంతో అమాయకంగా చెప్పడంతో అమృత ఒక చిన్న నవ్వుతో మధు బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అని చెప్పింది. ఇక టైం తెలియకుండానే 11:30 అవ్వడంతో మధు చూసి లేచి బయటికి వెళ్ళి, మీ ఎవ్వరికీ నిద్ర రావట్లేదా? కదలండి, పడుకోండి, పెళ్లి పనులు మొదలు పెడుతున్నాం, పొద్దున్నే లేవాలి తెలుసు కదా అని అరవడంతో అప్పుడు అందరూ టైం చూసి రియలైజ్ అయ్యి చాలా రోజుల తర్వాత చాలా బాగా గడిపామని అనిపిస్తూ ఉంటే ఒక్కొక్కరు లేచి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మధు అందరి రూమ్స్లో వాటర్ బాటిల్స్ అన్నీ పెడుతూ అన్నీ చెక్ చేసుకుంటూ దేవ్ రూమ్లోకి వెళ్తూ ఉండగా బాటిల్ చేతిలో పెట్టి, ఇది పట్టుకొని వెళ్ళు, 2 నిమిషాల్లో వచ్చేస్తా అని మధు చెప్పింది. త్వరగా రా అని తన ముక్కు గిల్లి, చాలా లేట్ అయిపోయింది కదా, ఇంకా లేటుగా పడుకుందాం అని దేవాంశ్ అనడంతో మధు అందంగా నవ్వేస్తూ, వస్తానులే అబ్బాయి, నా టైం అంతా నీకే, వెళ్ళు అని మహా ముద్దుగా చెప్పి అక్కడి నుండి అనన్య రూమ్లోకి వెళ్ళి బాటిల్ పక్కన పెట్టి చూడగా అనన్య కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది అని బాల్కనీ డోర్ లైట్గా ఓపెన్ అయి గాలికి అటు ఇటు కొట్టుకుంటూ ఉండడంతో వెళ్ళి కాస్త డోర్ ఓపెన్ చేయగా చీకట్లో ఆ బాల్కనీలో కింద కూర్చొని తన మోకాళ్ల మధ్య తలని ఆనించి గుక్క పెట్టి ఏడుస్తున్న అనన్యాని చూసి షాక్ అయి వేగంగా 2 అడుగులు వేసి మోకాళ్ల మీద కూర్చొని అనన్యాని తన గుండెలకి హత్తుకొని, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ కంగారుగా అడిగింది. అనన్య అప్పటి వరకు ఒంటరిగా ఉండటంతో ఒక ఓదార్పు కోసం ఎదురు చూస్తూ ఉండడంతో, ముఖ్యంగా అది మధు దగ్గర నుండి కోరుకోవడంతో వెంటనే చుట్టూ చేతులు వేసి మరింత గట్టిగా హత్తుకొని ఇంకా గట్టిగా ఏడ్చింది. ప్లీజ్ రా, ఏడవకు, నువ్వు నిద్రపోతున్నావు అనుకున్నాను, లేదంటే నీ దగ్గరికి ఎప్పుడూ వచ్చేదాన్ని, ఎందుకు ఏడుస్తున్నావు అని మధు అడుగుతూ తన ఏడుపు చూసి గుక్క పెట్టడం చూసి తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతు తడబడిపోతూ ఉంటే, ప్లీజ్ రా, ఏడవకు, ఏం జరిగింది అని ఎంతో ప్రేమగా అడిగింది. అనన్య 5 నిమిషాలు అలాగే ఏడ్చి తన బాధని కొంచెం తగ్గించుకొని అప్పటికే చాలాసేపటి నుండి ఏడవడంతో తన మొహం ఉబ్బిపోయి కళ్ళు వాచిపోయి ఎక్కిళ్ళు పెడుతూ దూరం జరిగి తలెత్తి వెన్నెల కాంతిలో మధు మొహం చూసి తన కళ్ళల్లో మెరుస్తున్న కన్నీళ్ళని చూసి అక్క అని అనింది. మధు అనన్య చెంప మీద చేయి వేసి, ఏంట్రా ఇది, ఇలా అయిపోయావు, నిన్నే రోజు ఇంత వీక్గా చూడలేదు, ఆఖరికి వివేక్ తాళి కట్టిన రోజు కూడా ఇంతలా ఏడవలేదు, దేనికోసం ఇదంతా, ఏం జరిగింది అని మరింత ప్రేమగా అడుగుతూ ఉండగా కళ్ళల్లో నిండిన కన్నీళ్లు అప్పుడు తన చెంపల మీదకి జారడంతో అనన్య మెల్లగా తన చేతితో మధు చెంప మీద చేయి పెట్టి ఆ కన్నీళ్లు ముట్టుకొని గట్టిగా కళ్ళు మూసి తన పిడికిలు బిగించి మరోసారి మధుని అల్లుకుపోయి ఏడవడం మొదలుపెట్టింది. ఏంట్రా, ఏమైందిరా అని మధు మరోసారి అడుగుతూ, తప్పంతా నాదే, నిన్ను కనిపెట్టుకొని ఉండాల్సింది, తప్పు చేశాను, నువ్వు నిద్రపోతున్నావు అనుకున్నాను, కానీ ఇలా ఒంటరిగా నీలో నువ్వు నలిగిపోతున్నావని ఊహించలేదు అని మధు ప్రేమగా తన తలని మురుతూ అనింది. అనన్య మరో 5 నిమిషాలకి దూరం జరిగి ఎక్కిళ్ళు పెడుతూ కూర్చోవడంతో మధు కూడా పక్కనే కూర్చొని అనన్య చెంప మీద చేయి వేసి తన భుజం మీద తలవాల్చేలా చేసి, చెప్పురా, ఏం జరిగింది
అని ఎంతో ప్రేమగా అడిగింది మధు. అక్క 5 నిమిషాలు నేను నీతో మాట్లాడొచ్చా అని అనన్య అడిగింది. మాట్లాడరా, కావాలంటే నీ దగ్గరే ఉండిపోతాను. నువ్వేం మాట్లాడాలనుకున్నా నాతో మాట్లాడు. మనసులో ఉన్నదంతా నాకు చెప్పుకుంటే నీ గుండెల్లో భారం దిగిపోతుందేమో. చెప్పు. ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటూ నేను చూడలేను అని మధు మరింత ప్రేమగా అక్కరగా అడిగింది. అక్క, నేనంటే నీకు ఇష్టమేనా అని అనన్య అదే ఎక్కిళ్ళ మధ్య అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మీ కమెంట్స్ ఈరోజు చాలా చాలా బాగున్నాయి. ఎందుకంటే పర్టికులర్ ఎపిసోడ్కి నా వాయిస్ చాలా సూట్ అయిందని, చాలా చక్కగా అనిపించిందని, క్యారెక్టర్ వైజ్ బాగా చెప్పానని చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్. అంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చిన కమెంట్స్ ఇవి. ఎప్పుడు 1-2 కమెంట్స్ వచ్చినా ఈరోజు మాత్రం పర్టికులర్గా వాయిస్ గురించి ఎక్కువ కమెంట్స్ వచ్చాయి. అలానే అర్జున్ ఎలా అయితే తన పాప మీద కేర్ చూపించాడో, శ్రీనివాస్ తన కూతురు మీద కేర్ చూపించడం చాలా బాగా అనిపించింది. ఇద్దరి తండ్రి ప్రేమని ఒకే చోట చూసామని చెప్పారు. ఒక కమెంట్ వచ్చింది. కరెక్ట్, నేను కూడా ఆ స్పాట్లో అదే రాయాలనుకున్నాను. బిడ్డ ఎంత పెద్దయినా తల్లిదండ్రులకి చాలా చిన్నగానే కనిపిస్తాం. సో అర్జున్ దృష్టిలో తన కూతురు తనకి ఎంత ఇంపార్టెంటో, తన కోసం ఎంతకైనా వెళ్ళడానికి సిద్ధపడ్డాడో, సేమ్ శ్రీనివాస్ కూడా లాస్ట్లో అదే చేశాడు. ప్రియా చెంప మీద దెబ్బ కొట్టడానికి రీజన్ నందుని బాధ పెట్టడమే. సో అక్కడ ఇద్దరి తండ్రుల ప్రేమ ఒక్కటే నాకు తెలిసినంత వరకు. ఇకపోతే ప్లీజ్ అవుట్ సైడ్ సౌండ్స్ ఉన్నాయి. మ్యారేజ్ అదేమంటారు, రేపు పెళ్ళి ఉందన్నమాట, అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. సో పట్టించుకోవద్దు. అండ్ ఇంకొక విషయం, ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 7 గంటలు, ఇప్పుడు టైం ఎంత 7 o'clock, ఇప్పటి వరకు రూమ్లో లాక్ అయిపోయాం. డోర్ లాక్ అయిపోయింది, తీయడానికి ఎవరు లేరు. అన్ని డోర్స్ లాక్ చేసుకొని బెడ్రూమ్లో కూర్చున్నాం. దేవుడా చచ్చాం మేము. లాస్ట్కి మొత్తానికి మా తమ్ముడు వచ్చి సేవ్ చేశాడు మమ్మల్ని. అది కూడా చాలా కష్టపడితే. మాకు 2 బెడ్రూమ్స్కి ఒకే బాత్రూమ్ ఉంటుందన్నమాట. దానికి అటుపక్క డోర్ ఉంటుంది, ఇటుపక్క డోర్ ఉంటుంది. సో అటుపక్క డోర్ కూడా లాక్ చేసుకున్నాము. కర్మ కదా ఒక్కొక్కసారి. సో అది ఆ బెడ్రూమ్ ఒక విండో ఓపెన్లో ఉండడం బెస్ట్ అయింది. సో అక్కడి నుండి పక్కన అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అన్నాను కదా, వాళ్ళ దగ్గర నుండి పెద్ద కర్ర తీసుకొని దానికి ఒక కత్తి కట్టి మా ఓనర్స్ దగ్గర తీసుకొని చాలా కష్టపడి తీస్తే ఇప్పుడు రూమ్లో నుండి బయటపడ్డాం. నాకైతే పిల్లలు మధ్యాహ్నం పడుకుని నిద్ర లేచాక చుక్కలు చూపించేశారు. స్నాక్స్, వాటర్ అని, టీవీ కావాలని, ట్యాబ్ కావాలని. అబ్బా నరకంగా అనిపించింది. జస్ట్ ఇప్పుడే ఈ డోర్స్ ఓపెన్ అయ్యి ప్రశాంతంగా ఉందన్నమాట. సో ప్లీజ్, మీరు ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ముఖ్యంగా, ఈవెన్ మీరొక్కరే ఉన్నా సరే డోర్స్ లాక్ చేసుకునేటప్పుడు ఆ డోర్ గట్టిగా పడుతుందా లేదా అని చెక్ చేసుకోండి. అంటే మా డోర్ ఒక 2 days నుంచి ఎందుకో టైట్ అయిపోయిందనమాట. అంటే పడితే ఇంకా తీయడానికి రావట్లేదు, అంత టైట్ ఉంది. అది మేము చెప్పాము చేయించమని. సో రేపు వస్తామన్నారు, ఈరోజు ఇలా జరిగింది. అందుకని మీరు ఎప్పుడు డోర్స్ విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండండి. మనకి సాయం చేసేందుకు ఎవరు లేనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు ఉంటే చాలా చాలా ఇబ్బంది అవుతుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో నేనైతే మధ్యాహ్నం నుంచి మంచి మాటలు చెప్తూనే ఉన్నానన్నమాట. స్నాక్స్ అడిగినప్పుడు, వాటర్ అడిగినప్పుడు కూడా ఆ గేమ్ ఆడదాం, ఈ గేమ్ ఆడదాం అంటూ మాట్లాడుతూ కబుర్లు చెప్తూ వాళ్ళని డైవర్ట్ చేయడానికే సరిపోయింది నా టైం అంతా. అట్ లాస్ట్కి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మనం ఇలా రూమ్లో ఉండిపోతే బాగానే ఉందమ్మా, రేపు స్కూల్కి అయితే వెళ్ళనవసరం లేదన్నారు. ఇంకొకటి రేపే లాస్ట్ వర్కింగ్ డే అనమాట స్కూల్కి. ఎల్లుండి నుండి పట్టపగలు కూడా చుక్కల్ని చూడబోతున్నాను అనమాట. అది విషయం. ఇక ఈ అప్డేట్ ఎలా అనిపించింది, అనన్య తన ఎలా అనిపించింది మీరే చెప్పాలి, నేను ఏం మాట్లాడలేను. ఇక నెక్స్ట్ అప్డేట్ మాత్రం చాలా పీక్గా ఉంటుంది, దానికోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇంకా స్టార్టింగ్లో వాడే పోస్టర్స్, సీరియల్స్ మీరు చూసారా అని ఒక కమెంట్ వచ్చింది. అఫ్ కోర్స్ చూడండి, ఎలా వాడగలుగుతాను అంత కరెక్ట్గా. కేసీఏ ఆర్యాన్ అండి, కేసీఏ ఆర్యాన్ 5 seasons వచ్చాయి ఇప్పటి వరకు. 2014లో స్టార్ట్ అయింది ఆ సీరియల్. ఇప్పటికీ స్టిల్ ఆ పేరుకి ఎంత రెస్పాన్స్ ఉందంటే అసలు ఊహించలేరు మీరు, అంత టాప్ సీరియల్. అంతెందుకు గూగుల్లో మనం సెర్చ్ చేసిన యూత్ రొమాంటిక్ అంటే బెస్ట్ యూత్ రొమాంటిక్ షో అని కొడితే ఆ సీరియల్ నేమ్ వస్తుంది. దానిలో ఫ్రెండ్షిప్కి వాల్యూ, అలానే లవ్ చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ ఎలా కలిసి ఉండాలి, మధ్యలో ఎలాంటి వాళ్ళు వచ్చినా ఎలా ఉండాలి
ఉండాలనేది ఆ స్టోరీ అనమాట. నేనైతే చాలా చాలా పెద్ద ఫ్యాన్ నా సీరియల్కి. నేను ప్రతి స్టోరీలో వాళ్ళిద్దరిని ఇమాజిన్ చేసుకొని ఒక స్టోరీని డెవలప్ చేస్తాను. అంటే నాకు అలా ఫస్ట్లో అలవాటైంది కదా, సో అదే ప్యాటర్న్ వచ్చింది. మనం ఒక హీరోకి ఒక రూపాన్ని ఇస్తాం కదా, అది నాకు వాళ్ళిద్దరు అనమాట. అండ్ ఇప్పుడు ఈ సీరియల్కి పెట్టిన పిక్చర్ అయితే నేను సీరియల్ చూడలేదు, బట్ ప్లాట్ తెలుసు. అండ్ మన స్టోరీలో యూజ్ చేయడానికి పిక్చర్స్ సరిపోతాయా లేదా అని నేను స్టార్టింగే చూసుకుంటాను అనమాట. అవే యూజ్ చేస్తాను. అంటే మీకు ఆ పిక్చర్ చూస్తానే ఆ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అన్నది ఐడియా వచ్చేయాలన్నమాట. సో ఆ విధంగా ఇస్తాను. సో కేసీఐ ఆర్యాన్కి సంబంధించిన పిక్చర్స్ అయితే ఎనీ స్టోరీకి సెట్ అయిపోతుందన్నమాట. అంత పర్ఫెక్ట్ పిక్చర్స్ అవి. అదన్నమాట విషయం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను చూశానండి ఆ సీరియల్. నేను ఇప్పటికీ ఒక్కసారి కాదు 100 సార్లు చూశాను ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పటికీ నేను ఆ ఫ్యాన్ పేజెస్ కూడా ఫాలో అవుతూనే ఉంటాను ఇన్స్టాలో. సో నేనైతే మంచి ఫ్యాన్ని. అది విషయం. ఇక అంతే ముచ్చట్లు. మనం రేపు కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ. బాయ్ గాయ్స్.